అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి, ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఓరే, మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కనన్న పెద్ద పూల చెట్లంచి ఒక పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకలనిస్తాను అని చెప్పారు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కానీ ఒకేసారి 10 నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చి నేను చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలిత తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ని తీసుకుని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తెగినట్టు అనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత, భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం, ఆగు ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చి లైట్ను వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది. హమ్మయ్య అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తుంది. బంగ్లా గేట్ తీసేసరికి రాజు ఏమీ చేయలేని స్థితిలో వెళ్ళిపోయారు. అప్పుడు లలిత తనే పెద్ద పూల చెట్టు పైకి ఒక పువ్వును గోపున వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. పటిక చీకటి, దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో బుట్టుకొస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి తారా చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్లి సోముకు ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకను ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వును తీసుకువచ్చావు. లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలు పెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకుని పోకపోతే అదిగో చూడు, లలిత అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలి ఈకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి. కానీ ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక పనికి మాలిన పందెం కారణంగా చెడిపోయింది. జమ్మికుంట అనే ఊర్లో ఓ జమీందారు ఉండేవాడు. అతడి దగ్గర ఓ మేలుజాతి గుర్రం ఒకటి ఉండేది. ఆ గుర్రం అంటే జమీందార్కి చాలా ఇష్టం. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ గుర్రం బాగోగులు చూసేందుకు ఒక పని మనిషిని కూడా నియమించాడు. కొంతకాలానికి ఆ గుర్రం పుంటుతూ నడవటం మొదలెక్కింది. తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతోమంది వైద్యులు చూపించాడు.
అయినా ప్రయోజనం లేకపోయింది. గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుందో కారణం కనిపెట్టలేకపోయారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన ఆ సాధువు తన గుర్రం ఎందుకు కుంటుందో చెబుతాడని నమ్మిన జమీందారు అతడి వద్ద గుర్రంతో సహా వెళ్ళాడు. విషయమంతా విన్న ఆ సాధువు, ఈ గుర్రం ఆలనా పాలన చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే జమీందారు అతన్ని రప్పించాడు. పనివాడు వస్తుండగా చూసిన సాధు, నాయనా, నీ గుర్రానికి ఈ కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు. అదిగో అతను చూసావా, అతను కుంటివాడు. రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అన్నాడు. అలాగే నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గుర్రం కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తి కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు. అంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టుకున్నాడు. కొత్తానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది. ఊర్మిళ నగరంలో పురాతనమైన వేప మర్రి కలిసిన మహావృక్షం గ్రామ ప్రజలు పూజలు అనుకుంటోంది. ఆ చెట్టుపై ఎంతో కాలంగా కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ గ్రామ ప్రజలు చెట్టుకు నైవేద్యం పెట్టే వడపప్పు వంటివి తింటూ హాయిగా జీవిస్తున్నాయి. ఓ రోజు ముసలికాకి ఒకటెక్కడి నుంచో వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చెట్టుపైన ఉన్న కాకులు దాన్ని చూసి ఎగిరి వచ్చి చెట్టు దగ్గరకు చేర్చి సేవలు చేసి తెలివి తెప్పించాయి. పాపం ఆ ముసలికాకి కుంటిది. మెల్లగా లేచి తన చుట్టూ ఉన్న కాకులను చూసి ఆనందపడింది. ఖడే ఉంటూ కొద్ది రోజులకు అది కోలుకుంది. తన గత అనుభవాలను ఇతర కాకులకు అదలుగా చెప్పేది. కాలం గడుస్తోంది. అయితే రోజు వడపప్పు తింటూ అలా గడపడం ముసలికాకి నచ్చలేదు. ఓ రోజు ముసలికాకి చెట్టుపైన ఉన్న కాకులన్నింటినీ సమావేశపరిచి పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. నాతోటి కాకులారా, ఎంతకాలం ఇలా జీవనం మీకు? ఈ చెట్టుకు పెట్టే నైవేద్యం తప్ప మరొకటి తెలీదు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి. తెలివి ఉపయోగిస్తే ఎన్నో రుచులను చవిచూడవచ్చు అని చెప్పింది. కాకులంతా విని మొహమాటం లేకుండా, మాకు వేరే రుచులు వద్దు, ఈ జీవితమే హాయిగా ఉంది, రుచుల కోసం దొంగతనం చేయం అన్నాయి. ముసలికాకి మూతి ముడుచుకొని ఒంటరిగా మిగిలిపోయింది. అయినా ఊరుకోకుండా సమయం చూసి ఓ బక్కకాకి మళ్ళీ తన ఉపన్యాసం వినిపించి, ఇలా బక్కగా ఉండడానికి కారణం సరైన తిండి లేకపోవడమే. నేను చెప్పినట్లు చేస్తే 4 రోజుల్లో కన్నులు పెరుగుతాయి అని చెప్పింది. పాపం బక్కకాకి ఆశపడి సరేనంది. ముసలికాకి ఆలస్యం చేయకుండా బక్కకాకిని వెంట పెట్టుకుని గ్రామంలోకి వచ్చింది. ముందు మాంసం కొట్టు దగ్గర పారేసిన మాంసం రుచి చూపించింది. మరోచోట చేపల రుచి. ఇలా ఊరంతా తిప్పింది. కొత్త రుచులకు బక్కకాకి మురిసిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ముసలి కాకి ఇళ్లల్లోకి చొరబడి గారెలు, బూరెలు, వేపులు తెచ్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఆ రోజు నుంచి బక్కకాకి ఇళ్లలో ఆహారం దొంగిలించడం మొదలుపెట్టింది. ఈ పని మంచిది కాదని తోటి కాకులు ఎంత చెప్పినా వినలేదు. రోజురోజుకు దొంగతనం ఎక్కువైపోయింది. ముసలికాకి హాయిగా కూర్చుని తెచ్చిన ఆహారాన్ని లోటలు వేసుకుని తింటూ బాగా బలిసింది. బక్కకాకి కూడా పహిల్వాన్లా తయారైంది. బక్కతకి కుటుంబం కూడా దొంగతనాలు మొదలుపెట్టింది. రోజు రోజుకు కాకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రజలు జాగ్రత్త పడక తప్పలేదు. రాను రాను దొంగకక్కులకు ఆహారం దొరకడం కష్టమైంది. రుచులకు అలవాటు పడిన నాలుక మామూలు ఆహారం తినడానికి మొరాయించింది. ఓ రోజు ఎలా అయినా మంచి ఆహారం దొంగిలించాలని ముసలికాకి బక్కకాకి బయలుదేరి రెడ్డిగారి ఇంటిపై వాలాయి. పెరట్లో మార్కెట్ నుంచి తెచ్చిన చేపల సంచి చూసి మెల్లగా సంచి దగ్గరకు వచ్చాయి. ముసలికాకి తన ముక్కుతో ఓ చేపను పట్టింది. బక్కకాకి 2 చేపలు పట్టింది. తొందరగా వెళ్ళిపోవాలని ఎగరడానికి రెక్కలు ఆడించాయి. అంతలో రెడ్డిగారు అది చూశారు. ఇంతకాలం కాకుల బాధ అనుభవించిన రెడ్డిగారు కోపంతో చేతిలో ఉన్న కర్ర విసిరారు. కర్ర రివున ఎగిరి వచ్చి ముసలికాకిని తాకింది. దాంతో అది మరణించింది. బక్కకాకి భయంతో పరుగులు తీసింది. రెడ్డిగారు కోపంతో దాని వెంటబడ్డారు. కాకి తన గూడు చేరుకుంది. ఆయన ఆ గూడును వెదురుకారతో చిందరవందర చేశారు. ఆ గూడు కదిలిపోయింది. ఆ బుట్లో స్టీలు చెంచాలు, ప్లేట్లు, చిన్న చిన్న గిన్నెలు ఎన్నో కింద పడ్డాయి. బక్కకాకి కుటుంబం నిలువనీడ లేకుండా పోయింది. ఎంత ప్రాధేయపడినా ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. ఇక నుంచి దొంగతనం చేయనని మొరపెట్టుకున్నా ఎవరూ దగ్గరకు రానివ్వలేదు. కాకులు దాన్ని వెలివేశాయి. చేసేది లేక ఏడ్చుకుంటూ బక్కకాకి తన కుటుంబంతో మరో ఊరు వెళ్ళిపోవలసి వచ్చింది. నీతి దొంగతనం తాత్కాలిక సుఖం ఇస్తుంది, కానీ నిజం తెలిసిన తర్వాత నిలువ నీడ కూడా దొరకదు. ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు.
అతడి ఇంట్లో చాలా ఆవులు గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధువు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో గేదెలతో గొడవలు పడకుండా అన్నింటితో కలిసి చాలా ఐకమత్యంతో జీవించేది. ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా పక్కనే దాక్కుని ఉన్న పెద్ద పులి ఒకటి మీదపడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏమాత్రం భయపడకుండా, పులిరాజా, కాస్తంత ఆగు, ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 4 రోజులు కూడా కాలేదు. పాలు తాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువుగాని అని చెప్పింది. గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు చెబుతున్నావు? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను అని కోపంగా సమాధానం ఇచ్చింది. ఓ పులిరాజా, నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదాన్ని కాను. ఒకసారి మంట ఇచ్చి తప్పితే ఆ బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. మీకు ఉపకారం చేసిన దానానవుతాను. అయితే ఒకసారి నా బిడ్డను చూసి ఆకలి తీసి రావాలనేదే నా చివరి కోరిక అని చెప్పింది గోమాత. ఆవు చెప్పిందంతా ఓపికగా విన్న పెద్ద పులి, సరే, ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంత మాత్రం నీతి ఉందో కనుక్కుందామని సరే అని చెప్పింది. దీంతో పరుగున ఇంటికి వెళ్లిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకుని కడుపు నిండా పాలిచ్చింది. తన బిడ్డతో నాయన, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకుండా ఉండు. మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటూ బుద్ధులు చెప్పి అడవికి చేరుకుంది గోమాత. గోమాత చూసిన పెద్దపులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్ప గుణం కలిగింది. ఇంత గొప్ప సత్యవంతురాలిని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకున్న పులి ఆవును మెచ్చుకుంటూ తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. పెద్ద మనస్సుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్దాపులికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయటపడింది గోమాత. రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు, ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ₹1 ఖర్చు చేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. దీన్ని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు. ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసిక్కుపోయేస్తున్నాడు. 4 రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది. ఆనాడితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందన భూమి నుంచి చేస్తుందే తెలుసుకున్నాడు. పొలాల్లో 100 మంది కూలి పని చేస్తున్నారు. వాళ్ళకు రాబోయే ప్రమాదం తెలియదు. వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే
తన వైపు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు. కూలీలు మటను చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా ఉండెక్కారు. వారు నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూములు మొత్తం ఇచ్చేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథను అభినందించారు. అనగనగా రామాపురం అని ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోమని పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఓరే, మన ఊరి చివరి పెద్ద బంగాళా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టు నుంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకలను ఇస్తానని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం, కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కానీ ఒకేసారి 10 నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చే నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ని తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగ్లాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తాగిలినట్టనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం ఆగు, ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైట్ను వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది. అమ్మయ్య అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దెయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తుంది. బంగ్లా గేటు తీసేసరికి రాజు ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తన పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును కోసుకుని వచ్చింది. ఇద్దరు చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చికటి దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వునిచ్చేసి టాటా చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వుని తీసుకెళ్లి సోముకు ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వును తీసుకువచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే అదిగో చూడు లలిత అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తాను పందెంలో ఓడిపోతే అందరూ తాను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలి ఈకను ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి. కానీ ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక పనికి మాలిన పందెం కామ్యంగా చెడిపోయింది. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచేసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెక్కింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతలేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో వాళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి, ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతును కోసి తన పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదంగా ఎగురుతున్న కొమ్మికి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నాననుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది.
ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించే. ప్రతిరోజు తమలో కొంతమంది కొమ్మికి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామే ఊరము మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించేసరి ఒక చేపపిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది. కాని దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగి చెఫ్ పిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలను తినడానికి కొంగ చెరువు వద్దకొచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో, నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపావు చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది. ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమే అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి. నీవు కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగీక చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచికపారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్ఠలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కాలాల్లో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం పొందేందుకు అతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజదర్బారుకు వచ్చాడు. తాను తయారు చేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే 3 బొమ్మలను రాజు ముందు ఉంచుతూ, రాజా ఈ 3 బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించేది. అందమైన బొమ్మో, ఏది వికారమైన బొమ్మో, ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు 3 బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు. 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చింది. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు. దూరచిన సూది నోటిగుండా బయటకు వచ్చింది. 3వ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయలేకపోయాడు. ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి, మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ 3 బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ 3 బొమ్మల 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మన కష్టాలను సహానుభూతితో వింటూ, మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడును మనం ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితులను గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఈ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు. 2వ రకం స్నేహితుడికి ఈ 2వ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ 3వ బొమ్మే చాలా ఉత్తమమైంది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో, శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చు. మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి.
అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. నీతి, మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి. అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికొచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది. కొంచెం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటికి వచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు. నాకు ఇష్టమే కానీ మా అమ్మాయి మీ కోరెలు. మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా, మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు గోళ్ళు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గొళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గొళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు. సోమయ్య తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. సోమయ్య తోటల్లో పని చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రామ్ తెలివితేటలను పరీక్షిస్తున్న సోమయ్య, బాబు మళ్ళీ ప్రయత్నించు. మీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంకా భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెక్కాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు సోమయ్య. నేను నీ బలాన్నంతటిని ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు సోమయ్య ఏడుస్తూనే. రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయ్ కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానీ రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నా సహాయం కోరవచ్చు కదా నీకున్న బలంలో, నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకో అని తండ్రి అనడంతో రాము కళ్ళు చిగేళ్ళ మెరిసి ఏడుపు తానంతటా అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలికుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు, నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోస్తే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గాని చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించడం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పనివు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు, నా చేత బరువులు మోయించి నన్ను చంపేస్తాడు, నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధదండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు.
అతనికి బాబాలు స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామీ, అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువులు జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావిల్లో దూరింది. ప్రాణభయంతో తమ చావిల్లో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు బూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. ఎంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్ల చావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దానా వేసి వెళ్లారు. కాని అక్కడే ఎద్దులు, ఆవులతో పాటే ఉన్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతో పాటే దుప్పిని కూడా గడ్డి మేయమని కోరాయి. కాని, మిత్రమా, నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్లే వరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి అని పశువులు ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుండగానే యజమాని రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే, నా పశువులకు నేను వేసే దాన ఎందుకు సరిపోవడం లేదు? నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావిడంతా కలియెదిరిగాడు. అన్ని పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్ళారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి దుప్పిని బంధించమని పురమాయించాడు. పాపం, పశువుల మంచి మాట పెడచెవిన పెక్కిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. నిజంగానే మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పక్కింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమేగాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి, బీర్బల్ మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటని పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు, అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు, అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికొచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. 1 నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వన్నట్టుగా 1 నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగా. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఇప్పుడు ఉల్లాసంగా హైగా ఉండేవాడు.
ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకి చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవరగానే రామయ్య డబ్బు పెట్టెని తీసుకెళ్లి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. అనగనగా ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురు కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురు 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. ఆ మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఇందుకు కుక్కను మోస్తున్నారు ఈ అని అడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మించి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని యోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ. ఇంత మంది చెప్తుంటే అది మేక కాదు కుక్కే అయి ఉంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీశాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.